వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో అయితే నేషనల్ పార్క్స్ గురించి మనం ఎంసీక్యూస్ చూడబోతున్నామండి. లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి ఈ నేషనల్ పార్క్ ఏది? ఆప్షన్ ఏ కాజీరంగా నేషనల్ పార్క్, ఆప్షన్ బి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఆప్షన్ సి గిర్ నేషనల్ పార్క్, ఆప్షన్ డి కన్హా నేషనల్ పార్క్. సరైన సమాధానం ఆప్షన్ బి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది 1936వ సంవత్సరంలో, ఏ సంవత్సరం అంటే 1936వ సంవత్సరంలో ఉత్తరాఖండ్లో హెలి నేషనల్ పార్క్ పేరుతో స్థాపించబడింది. తర్వాత దానిని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా పేరు మార్చారు. తర్వాత ప్రశ్న, ప్రపంచంలోనే ఏకైక తేలియాడే ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఏది? ఆప్షన్ ఏ సుందర్బన్స్ నేషనల్ పార్క్, ఆప్షన్ బి కేబుల్ లంజావో నేషనల్ పార్క్, ఆప్షన్ సి నమ్దఫా నేషనల్ పార్క్, ఆప్షన్ డి ఎరవికులం నేషనల్ పార్క్. సరైన సమాధానం ఆప్షన్ బి కేబుల్ లంజావో నేషనల్ పార్క్. ఇది మణిపూర్లోని లోక్తక్ సరస్సులో ఉంది. ఏ సరస్సులో? మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే కేబుల్ లంజావో నేషనల్ పార్క్ ఏ సరస్సులో ఉంది అంటే లోక్తక్ సరస్సులో ఉంది. అదేవిధంగా ఇది ఏ స్టేట్ అంటే మణిపూర్ స్టేట్లో ఉంది. ఇక్కడ సంగై అనే అరుదైన జింకలు కనిపిస్తాయి. తర్వాత ప్రశ్న, కాజీరంగా నేషనల్ పార్క్ ఏ జంతువుకి ప్రసిద్ధి? కాజీరంగా నేషనల్ పార్క్ ఏ జంతువుకి ప్రసిద్ధి? ఆప్షన్ ఏ ఆసియా సింహాలు ఏషియాటిక్ లైన్స్, ఆప్షన్ బి ఒంటి కొమ్ము ఖడ్గమృగం, ఆప్షన్ సి మంచు చిరుత, ఆప్షన్ డి రాయల్ బెంగాల్ టైగర్. సో ఈ మంచు చిరుత అనేది మనకి హెమిస్ నేషనల్ పార్క్లో ఉంటుంది. అలానే ఆసియా సింహాలు అనేవి గిర్ నేషనల్ పార్క్లో ఉంటాయి. రాయల్ బెంగాల్ టైగర్ వచ్చేసి మనకి సుందర్బన్స్లో కనిపిస్తుంది, వెస్ట్ బెంగాల్లో. సో ఇలా మనం డిలీట్ చేసుకుంటే మనకు ఉన్నది ఆప్షన్ బి ఒకటే. ఆప్షన్ బి కరెక్ట్. ఒంటి కొమ్ము ఖడ్గమృగం. అస్సాంలో కాజీరంగా ప్రపంచంలోని 2/3 వంతు ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు నిలయం. తర్వాత ప్రశ్న, గిర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ బి గుజరాత్. ఇది ఆసియా సింహాలకు అంటే ఏషియాటిక్ లైన్స్ ప్రపంచంలోనే ఏకైక సహజ నివాసం. సో ఈ గిర్ నేషనల్ పార్క్లో ఉండే జంతువులు ఏంటి అంటే గిర్ నేషనల్ పార్క్లో మనకి ఏషియాటిక్ లైన్స్ ఆసియా సింహాలు ఉంటాయి. తర్వాత ప్రశ్న, భారతదేశంలో వైశాల్యం పరంగా అతిపెద్ద నేషనల్ పార్క్ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. అతిపెద్ద నేషనల్ పార్క్ ఏది, అదేవిధంగా అతి చిన్న నేషనల్ పార్క్ ఏది అనేవి మనకి తరచుగా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆప్షన్ ఏ హెమిస్ నేషనల్ పార్క్, ఆప్షన్ బి గంగోత్రి నేషనల్ పార్క్, ఆప్షన్ సి ఇంద్రావతి నేషనల్ పార్క్, ఆప్షన్ డి డెజర్ట్ నేషనల్ పార్క్. సరైన సమాధానం ఆప్షన్ ఏ హెమిస్ నేషనల్ పార్క్. హెమిస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే లడఖ్లో ఉంది. మరియు ఇది దేనికి ఫేమస్ అంటే స్నో లెపర్డ్స్ మంచు చిరుతలకు ఫేమస్. తర్వాత ప్రశ్న, బందీపూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? బందీపూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ సి కర్ణాటక. ఇది కర్ణాటకలో ఉంది మరియు ప్రాజెక్ట్ టైగర్ కింద ఏర్పడిన మొదటి పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి. ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ప్రశ్న, సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఒడిస్సా, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి మేఘాలయ. సరైన సమాధానం ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్. సుందర్బన్స్ నేషనల్ పార్క్ మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది రాయల్ బెంగాల్ టైగర్స్ మరియు మడ అడవులకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. సో పశ్చిమ బెంగాల్లో ఉన్న నేషనల్ పార్క్ ఏది అంటే సుందర్బన్స్ నేషనల్ పార్క్. అదేవిధంగా ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే రాయల్ బెంగాల్ టైగర్స్, అదేవిధంగా మడ అడవులు అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లకి ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఏది అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న సుందర్బన్స్ నేషనల్ పార్క్. తర్వాత చూసినట్లయితే పెరియార్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? మనం నేమ్తోనే ఈజీగా చెప్పేయచ్చు, పెరియార్ నేషనల్ పార్క్.
ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి తెలంగాణ. సరైన సమాధానం ఆప్షన్ బి కేరళలో ఉంది పెరియార్ నేషనల్ పార్క్. ఇది కేరళలోని పశ్చిమ కనుమలలో ఉంది. సో మనకి ఇస్తారనమాట పెరియార్ నేషనల్ పార్క్ ఏ కనుమలలో ఉంది అంటే మనం పశ్చిమ కనుమలు అని ఆప్షన్ చూస్ చేసుకోవాలి. పెరియార్ నేషనల్ పార్క్ ఏ కనుమల్లో ఉంది అంటే పశ్చిమ కనుమలు. ఇది ఏ రాష్ట్రంలో అంటే కేరళలో ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఏనుగులు అదేవిధంగా పులులు సంరక్షణకు ప్రసిద్ధి చెందింది ఈ పెరియార్ నేషనల్ పార్క్. తర్వాత క్వశ్చన్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ కేరళ. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఉన్న ఈ పార్క్ ఉష్ణమండల వర్షారణ్యాలకు నిలయం. కేరళలో ఉంది ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. తర్వాత ప్రశ్న, దాచిగామ్ నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి? ఆప్షన్ ఏ పులులు, ఆప్షన్ బి హంగుల్, ఆప్షన్ సి ఖడ్గమృగాలు, ఆప్షన్ డి ఆసియా ఏనుగులు. సరైన సమాధానం ఆప్షన్ బి హంగుల్, కాశ్మీర్ స్టాగ్. సో ఇది ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. దాచిగామ్ నేషనల్ పార్క్ మనకి జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇక్కడ మాత్రమే హంగుల్ అనే అరుదైన జింక జాతి కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు అంటే కాశ్మీరీ స్టాగ్ అంటారు. కాశ్మీరీ స్టాగ్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే దాచిగామ్ నేషనల్ పార్క్. అది ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. తర్వాత ప్రశ్న, మానస్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? మానస్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి మణిపూర్. సరైన సమాధానం ఆప్షన్ బి అస్సాం. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు ఇది భూటాన్ సరిహద్దుల్లో ఉంటుంది. సో మానస్ నేషనల్ పార్క్ అనేది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. అదేవిధంగా ఇది భూటాన్ సరిహద్దుల్లో ఉంది. ఏ సరిహద్దు అంటే భూటాన్, అస్సాంలో ఉంది మనకి. అస్సాం స్టేట్లో అదేవిధంగా భూటాన్ బౌండరీస్లో ఉంది. ఇండియా భూటాన్ బౌండరీస్. తర్వాత ప్రశ్న, సరిస్కా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి గుజరాత్. సరైన సమాధానం ఆప్షన్ సి రాజస్థాన్. సరిస్కా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఉన్న ఈ పార్క్ పులుల సంరక్షణకు ప్రసిద్ధి. సో ఇది అండి ఈరోజు వీడియో. రేపటి క్లాస్లో మరిన్ని చేద్దాము ఎంసీక్యూస్ నేషనల్ పార్క్స్ మీద. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.